2017 పెండింగ్ బిల్లులు 2021 అంటే గత ప్రభుత్వంలో పెండింగ్ బిల్లులు అనేవి బకాయిలు అనేవి అలాగే ఉండిపోయినాయి. గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా నేను ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది న్యాయం చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు కావస్తుంది. ఇప్పుడు కూడా దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులు ఎంతోమంది మరణించిన సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఇక్కడ బారికేడ్లు అడ్డం పెట్టి బయటనే ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏం తక్షణం కర్తవ్యం ఏం చేయబోతున్నారు సార్? దీనికి నేను ఒకటే సూటిగా ఒక ప్రశ్న ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఏలుతున్నటువంటి పాలకులకు కానీ, విశ్రాంతి ఉద్యోగులు ప్రశాంతంగా ఉండాల్సినటువంటి వాతావరణం. ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి కార్మికుడే ఉద్యోగానికి పోయి తిరిగి ఇంటికి వచ్చినాక ప్రశాంతంగా ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. కానీ ఇక్కడ ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి ఆశించకుండా వాళ్ళ కష్టాన్ని రక్తాన్ని చెమటగా ధారపోసి ప్రతి రూపాయను పోగు చేసి కోట్ల రూపాయలను ధారపోస్తే ఇవాళ ఆర్టీసీకి కొన్ని వేల కోట్ల ఆస్తులను కూడగట్టినటువంటి ఈ చెమట చుక్కల ఇక్కడ మన ముందు కనపడుతున్నటువంటి విశ్రాంతి ఉద్యోగులు. మీరు ఒక గొప్ప క్వశ్చన్ వేసిండ్రు. ఆనాడు ప్రభుత్వం, ఈనాడు ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి ఏం తేడా ఉంది, ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఉంది? ఆనాడి అత్త, ఈనాడు కోడలు. అత్తగున్నప్పుడు కోడల మీద పెత్తనం చేసింది. ఆ అత్త చచ్చిపోయింది, కోడలు ముసలిదైంది. ఈ కోడలు కూడా అత్తేశం వేసుకొని ఇప్పుడు మళ్ళా కోడలను రాసి రంపాన పెట్టడానికి మాత్రమే పనిచేస్తుంది తప్ప ఇక్కడ ఏ ఒక్కరికి కూడా ఆ కుటుంబ సభ్యులకు మంచి బుక్కెడు పెట్టాలనే ఆలోచన మాత్రం ఎవరికి లేదు అనేది కూడా ఇక్కడ కనపడతా ఉంది. మరొక విషయం చెప్పదలుచుకున్నా నేను. 2017 నుంచి 2026 అంటే 9 సంవత్సరాల ప్రస్తావన. 9 సంవత్సరాల ప్రస్తావనలో మేము ఉద్యోగ విరమణ పొందిన తర్వాత మా భార్య పిల్లలతోని, మనవరాళ్లతోని హ్యాపీ జీవితాన్ని ప్రయాణించాలని, మంచి జీవితం ఉండాలని వచ్చిన రూపాయను నా భార్య పిల్లలకు కాదు నా మనవరాళ్ళకు కూడా ఓ రూపాయి ఇవ్వాలని ఆశతోని ఎదురు చూస్తూ ఉంటే కడుపులో ఉన్నటువంటి మనవడు రోడ్డు మీదకి వచ్చి వాడు పరుగులు పెడతా ఉంటే, తాత ఎక్కడుంది నీది, ఎక్కడ పోయింది నీ ఆస్తి, ఎప్పుడు వస్తాయి నీ బెనిఫిట్స్ అంటే కడుపులో ఉన్న పిల్లోనికైనా చెప్పలేం. కానీ ఇప్పుడు పరిగెడుతున్న పిల్లోనికి చెప్పలేక ఏం చెప్పితే ఏమవుతుందో, చెప్పకపోతే ఏమవుతుందో లోపల కుమిలిపోయి ఇవాళ 350 మంది పైచిలకు విశ్రాంతి ఉద్యోగులు చనిపోయినరు. ఈ పాపం ఎవరిది అని అడుగుతా ఉన్నా. ఈ పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్న ఉద్యోగులను ఏలిన నాయకులు ఎక్కడ పోయినరా అని అడుగుతున్నా. బతికినరా సచ్చిండ్రా అని నిలదీస్తూ ఉన్నా. విశ్రాంత ఉద్యోగులు రోజుకొకరు నేల కొరుగుతూ ఉంటే మీకు కనపడతలేదా, వినపడతలేదా అని అడుగుతా ఉన్నా. ఆనాడు ఈ కార్మికుల దగ్గర మీరు చందాలు దందాలు వసూలు చేసి మీకు మేము న్యాయం చేస్తాం, మా పక్షాన ఉండండి, మీరు ఏనాడైనా రిటైర్మెంట్ అయితే అయిన వెంటనే బెనిఫిట్స్ ఇప్పిస్తాన నాయకులారా ఎక్కడ పోయిరా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ బస్ భవన్ మాది, ఈ రోడ్డు మాది, ఈ ఆస్తులు మాయి, 1000 కోట్ల రూపాయలను కూడగట్టినటువంటి ఈ అభాగ్యులను మండు టెండల్లో నిలబెట్టేటువంటి స్థితికి దిగదార్చింది ఎవడు అనేది కూడా నిలదీస్తూ ఉన్నాం. ఈ బస్ భవన్ మాది, కిరాయికి లేం, సొంత భవన్ మాది. మా ఉద్యోగులకు హక్కు ఉంది, ఐడి కార్డు ఉంది, మెడికల్ సౌకర్యం ఉంది, ఏనాడైనా ఎప్పుడైనా పోవచ్చు. కానీ బారికేడ్లు నిదర్శనం కనపడతా ఉన్నాయి. నిజం నిప్పు లాంటిది. మా సమస్య ఉంటేనే కదా ఇలా రోడ్ల మీదకి వచ్చింది. మా సమస్య పరిష్కారం అయితే విశ్రాంతి ఉద్యోగులు ఇంతమంది నేల కొరకపోవు కదా. లేదు, మమ్మల్ని పాలించిన నాయకులు వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ వచ్చినాయా మీరు అడగండి. ఇక మరి వాళ్ళకు బెనిఫిట్స్ రాకపోతే ఈ మెడలో వేసుకున్నటువంటి ఈ దండ వాళ్ళ మెడలో ఉండాలని ముందుగా నేను సవాల్ చేస్తూ ఉన్నా. ఈ సామాన్య అబ్బాయిల మెడలో కాదు ఈ దండలు ఉండాల్సింది. ఆనాడు మమ్మల్ని పరిపాలించిన పాలకుల మెడలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏసీలల్లా, మా విశ్రాంతి ఉద్యోగులు ఎండలల్లా వచ్చి నిరసనకు సంఘీభావం తెలుపుడు కాదు, ఖబర్దారని హెచ్చరిక చేస్తూ ఉన్నా. వీరి వెంట మీ పోరాటం ఉండాలి. వీరి సమస్యలు పరిష్కరించిన తర్వాతనే ఇన్ సర్వీస్కు వాళ్ళకి ఏమైనా సేవ చేయాలంటే రావాలా తప్ప వీళ్ళను గాలికి వదిలేసి ఇన్ సర్వీస్ ఉన్న వాళ్ళకు కూడా మేము వచ్చి సేవ చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వాళ్ళకు ఖబర్దారని హెచ్చరిక చేస్తూ ఉన్నా. మా పక్షాన, ఇన్ సర్వీస్ ఉద్యోగుల పక్షాన వీరికి ఎప్పుడు పిలుపునిచ్చినా ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉంటాం. వారి పోరాటంలో భాగస్వాములం అవుతాం. వారికి వచ్చే బెనిఫిట్లు వచ్చేంత వరకు వారికి నిరంతరం మేము పాటుపడి పనిచేస్తామని మరొకసారి గవర్నమెంట్ను, మేనేజ్మెంట్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇప్పటికీ ఎన్నో ఆస్తులను తాకట్టు పెట్టి మీ స్వలాభాల కొరకు వాడుకున్నటువంటి డబ్బులను అవసరమైతే ఇంకో 2 డిపోలను తాకట్టు పెట్టైనా ఈ విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఎందుకు అంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఆస్తి ఇప్పుడు మీరు తాకట్టు పెట్టినారా లేదా, ఇప్పటివరకు పెట్టినటువంటి డిపోలన్నీ, పెట్టినటువంటి ల్యాండ్స్ ఎన్ని తాకట్టు పెట్టిండ్రు, ఈ సమస్యలు తాకట్టు పెట్టడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? నిన్నగాక మొన్న పేపర్లో 2,000 కోట్ల రూపాయలను విడుదల చేసినామని చెప్పిండ్రు. మరి 2,000 కోట్లు పంది కొక్కులు మెక్కినాయా, లేదంటే ఫారెన్ ఫ్లైట్లో పోయినాయా, లేదంటే ఈ విశ్రాంతి ఉద్యోగులు ఈ పరిస్థితికి దిగజారడానికి ఆ 2,000 కోట్లు పేపర్ ప్రకటనకే పరిమితమైందా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 2,000 కోట్లను వెంటనే విడుదల చేసి ఎట్ ఏ టైం ఒకటేసారి, టెక్నాలజీ పెరిగింది, అప్పుడు పేపర్ పెన్నుతో రాసే పరిస్థితి లేదు, ఒక్క బటన్ కొడితే రింగ్ అని వాళ్ళందరి ఖాతాలలో కూడా డబ్బులు పడతాయి. ఆ పని మీరు పూర్తి చేయాలి. అవసరమైతే ఈ బస్సు భవన్నే తాకట్టు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే పోలీసు శాఖ వారేమో మీకు అనుమతి ఇచ్చినట్టుగా కనబడుతూ ఉంది. మెయిన్ మీ ఆర్టీసీకి సంబంధించిన ఎండీ గారు, మేనేజ్మెంట్ ఏమో గేటుకు తాళాలు వేసుకొని ఇక్కడ భద్రత అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారన్న మీరు? ఈ నెత్తి మీద పెట్టుకున్న టోపీలన్నీ ల్యాండ్ ఆర్డర్ కాదు. ఇది అటు తిప్పి చూస్తే కెమెరా అర్థమవుతుంది. మా బాధ ఇది. ఒక వాళ్ళ బాధ చూడు ఎట్టుందో. కడుపు నిండినోనిది ఒక బాధ, కడుపు ఎండినోనిది ఒక బాధ. కడుపు నిండినోనికి ఏం తెలియదు బాధ, ఎండినోనికి తెలుస్తుంది బాధ. ఇవాళ పర్మిషన్ ఇచ్చినట్టు ప్రకటనలు చెప్పుడు కాదు, ఈ రోడ్డు మీ అయ్యా జాగీరు కాదని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఆర్టీసీ ఆస్తి. ఈ ఆర్టీసీ కార్మికుడు నిరంతరం ఇక్కడ ఉండడానికి మా శ్రమతో కూడుకున్నటువంటి ఆస్తి. మా సొంత ఇళ్ళ నుంచి గెంటేసి హక్కు మీకు లేదు అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము కిరాయి కార్లం కాదు, పరాయి కార్లం కాదు. ఇక్కడ మాకు ఐడి కార్డు ఉంది, ఉద్యోగులం నిజమైనటువంటి ఆర్టీసీ సైనికులం. మేము కిరాయి కార్లం లోపల మీరుంటారు. ఈ అసలైనటువంటి ఆర్టీసీ ఉద్యోగులను బయట పెట్టి ఇదంతా చూపించడం మీకు ఎంతవరకైనా తగునా అని అడుగుతా ఉన్నా. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి మొదలుకుంటే విఎస్టీ ఎక్స్ రోడ్ వరకు ఇప్పటి వరకు ఇక్కడంతా దిగ్బంధించే పరిస్థితి వచ్చింది. ఇన్ని రోడ్లు ఉన్నాయి, అటు రోడ్డు ఉంది, టెంట్ పర్మిషన్లు ఇచ్చి కుర్చీలు వేస్తే మా వాళ్ళు కుర్చీలో కూర్చున్నా కూడా చూసి ఓర్వలేని స్థితిలో మీరు ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితికి దిగజార్చిండ్రు. అందుకు ఇది సిగ్గుచేటు ముచ్చట. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఇందుకు కాదు, రాదన్న తెలంగాణ రావడానికి శక్తి వంచన లేకుండా పోరాటం ఆనాడు చేసిర్రు కాబట్టి, ఆ పోరాటంలో ఈ బిడ్డలు ఉన్నారు కాబట్టి రాష్ట్రం చిందించింది. అందుకు మీరు ఇద్దరు ఇలా ముఖ్యమంత్రులు అయినరు. ఒక ముఖ్యమంత్రి విశ్రాంతిగా ఉన్నాడు, ఇవాళ మా వాళ్ళు ఉన్నట్టు అక్కడ వైభోగాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి వీళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు డ్రైవర్ దగ్గరికి, కండక్టర్ దగ్గరికి, మెకానిక్ దగ్గరికి, సూపర్వైజర్ దగ్గరికి వచ్చి అన్న ఆయన చేయలేదు, మీరు నాకు ఓటేయండి, మీ సమస్యలు పరిష్కరిస్తా అంటే గంప గుత్తగా గుద్దితే బాక్స్ బదలయ్యేటట్టు గుద్దితే మా ఈపు మీద గుద్దుతున్న ప్రభుత్వానికి మరొక్కసారి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నా. ఇది ట్రయల్ రన్. ఇది ట్రయల్ మాత్రమే. సమస్య పరిష్కారం కాకపోతే వీరికి తోడు మా 38,300 మంది ఇన్ సర్వీసు అండ్ భార్య పిల్లలు కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ను దిగ్బంధించి అవసరమైతే ఎక్కడికక్కడ దిగ్బంధించడానికి వారి వెంట మేము నడుస్తామని కూడా మరొకసారి మీకు హామీ ఇస్తా ఉన్నా. మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విశ్రాంతి ఉద్యోగికి పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీ ధైర్యానికి అభివందనం అనేది కూడా తెలియజేస్తా ఉన్నా. మీ ఐక్యతకు ఇవాళ మీరు చూస్తూ ఉంటే ఏజ్డ్ ఎక్కువైనా నీళ్లు లేక ఆకలికి అలమటించి కన్నీళ్లలో రక్తం ఏరులై పారుతూ ఉన్న మొక్కవని ధైర్యంతో ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీడియా ద్వారా కూడా ఏ ప్రభుత్వానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కార్మిక పక్షాన జరుగుతున్న పోరాటాన్ని ప్రపంచానికి కనిపించే విధంగా మీరు పంపించండి. ఇదంతా ప్రపంచానికి పోవాలి, ఈ సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా పోవాలి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. ఇది మాకే వచ్చిందంటే, ఆర్టీసీ ఉద్యోగులకే వచ్చిందంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ పరిస్థితి వస్తుంది. మీరు కూడా మాతో ఏకం కాండి, చెయ్యి కలుపుదాం, అడుగు వేద్దాం. ఈ రాష్ట్రాన్ని దిగ్బంధించి మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మేమంతా కలిసి పనిచేస్తామనేది కూడా ఒకసారి ఆ విశ్రాంతి ఉద్యోగుల ఐక్యత, ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల ఐక్యత, మొండి బకాయిలను వెంటనే యాజమాన్యం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి.